తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాలినడకన తిరుమల వెళ్తున్న శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం రంగంపేట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రామసముద్రం మండలం నుంచి కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తున్నారు భక్తులు. పొగమంచుతో రోడ్డు కనిపించక భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లింది. మృతి చెందిన భక్తులు చంపానపల్లికి చెందిన పెదరెడ్డమ్మ, సెగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఘోర దుర్ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తిరుపతిలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి ఈ వాహనం దూసుకెళ్లింది. భక్తులంతా పొంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న సమయంలో చంద్రగిరి మండలం నరసింగాపురం నారాయణ కళాశాల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతి చెందిన మహిళలు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెదరెడ్డమ్మ, శగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. అయితే 108 అంబులెన్స్ మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీవారి భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్లడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. పొంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన భక్తులు వస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, కాలినడకన పొంగనూరు నుంచి వస్తున్నటువంటి భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందినట్టుగా తెలుస్తుంది. ఎలా జరిగింది ఈ దుర్ఘటన? ఏదైతే వాళ్ళ ఉదయం దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే రామసముద్రం మార్గాన్ని గమనించినటువంటి భక్తులు వీళ్ళంతా కాలినడకన స్వామివారి దర్శనానికి తిరుమల నడుచుకుని వస్తున్న తరుణంలో 108 అంబులెన్స్, ఈ అంబులెన్స్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి గ్రామం నుంచి ఒక పేషెంట్ తీసుకొని తిరుపతికి వస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉదయం పూట ఈ భక్తుల మీదకి ఈ యొక్క అంబులెన్స్ ఒకసారి వాళ్ళ మీదకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరి గాయపడిన వారినంతా కూడా ఒకటిన మన ప్రయాసాలకు తరలించడం జరిగింది. ఏదైతే ఉదయం పూట ఈ యొక్క మంచు కారణంగా సరిగా రోడ్డు కనబడని పరిస్థితుల్లో ఇది జరిగినట్టుగా కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే డ్రైవర్ కి నడుచుకొని వెళ్తున్నటువంటి భక్తులు పూర్తిగా వీళ్ళని అతను గమనించినటువంటి తరుణంలోనే వీళ్ళపై ఒకసారిగా దూసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదైతే ఒక్కసారిగా అందరిపైకి వెళ్ళిన సందర్భంలో కొన్ని చెల్లాచెదురుగా ఎక్కడ వారు అక్కడ పడడంతో ప్రాణాపాయ చాలా వరకు తగ్గిందని చెప్పాలి. అయితే ఇద్దరు మహిళలు మాత్రం చేరిపినటువంటి పరిస్థితి. మిగతా గాయపడిన వారినందరినీ కూడా తిరుపతిలోని రోయల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. పోలీసులు హోటల్ చేరుకొని అంబులెన్స్ ని చంద్రగిరి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ యొక్క సంఘటన మీద పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టడం ప్రారంభించారని చెప్పాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. సో పొగమంచు కారణంగా భక్తులపైకి అంబులెన్స్ దూసుకెళ్లింది 108 వాహనం. తిరుపతి జిల్లాలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. పొంగనూరు నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తున్న ఇద్దరు భక్తులను అంబులెన్స్ కబలించింది. వేగంగా వస్తున్న అంబులెన్స్ ఆ భక్తులపై దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. మదనపల్లి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ఈ ఘోర దుర్ఘటనకు పాల్పడింది. అంబులెన్స్ యాక్సిడెంట్లో ఇద్దరు శ్రీవారి భక్తులు మృతి చెందడంతో ఒకసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక గాయపడ్డ వారికి ప్రస్తుతం రుయా హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. మృతి చెందిన వారిని ఇద్దరు మహిళలుగా గుర్తించారు. మృతి చెందిన భక్తులు చంపానపల్లికి చెందిన పెదరెడ్డమ్మ, సెగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. పొగమంచుతో రోడ్డుపైకి ఒకసారిగా దారి కనిపించకపోవడంతో భక్తులపైకి 108 వాహనం దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు భక్తులు కూడా కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. రామసముద్రం మండలం నుంచి కాలినడకన బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే దారిపై పొగమంచు కారణంగా పూర్తిగా పొగమంచు కమ్మేయడంతో 108 వాహనం వారిపైకి దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.